లిక్కర్ పాలసీ ఆమోదానికి తప్పించిన కేజ్రీవాల్ ఎన్నికల ఖర్చు కోసం గోవాకు 44.54 కోట్లు సిబిఐ రిమాండ్ పిటిషన్లో సంచలనాలు. ఢిల్లీ సీఎంకు 3 రోజుల సిబిఐ కస్టడీ. ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్న ఆప్ చీఫ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, అరవింద్ కేజ్రీవాల్, మేము గతంలో నుంచి కూడా చెప్తాను, అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా ఈరోజు లొంగాడు, ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించినటువంటి దాంట్లో ఆయన కూడా ఉన్నాడు అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది ప్రూవ్ అవుతోంది వాస్తవంగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రౌజ్ రెవెన్యూ కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్, రిమాండ్ పిటిషన్లో సిబిఐ కీలక అంశాలు ప్రస్తావించింది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్పై సంచలనమైనటువంటి అభియోగాలను మోపింది. ఢిల్లీ మద్యం పాలసీకి సాధ్యమైనంత త్వరగా క్యాబినెట్ ఆమోదాన్ని పొందాలని అప్పట్లో సీఎం కేజ్రీవాల్ తప్పించిపోయారని సిబిఐ ఆరోపించింది. స్వయంగా కేజ్రీవాల్ చెప్పిన ఈ విషయాలు ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ద్వారా ఢిల్లీ సీఎం అదనపు కార్యదర్శి ప్రవేశ్ జూకు చేరాయని సిబిఐ పేర్కొంది. తమ విచారణలో ఈ వివరాలను రాబట్టమని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని నిందితులు బుచ్చిబాబు, బోయిన్పల్లి అభిషేక్, అరుణ్ పిల్లై 2021 సంవత్సరం మే 20న చార్టర్డ్ ఫ్లైట్లో ఢిల్లీకి వచ్చారు. 2021 సంవత్సరం మే 21న న్యూఢిల్లీలోని క్లారిడెస్ట్ హోటల్ సమీపంలోని గౌరీ అపార్ట్మెంట్లో ఉన్న ఉత్తమ్ గాల్వా కంపెనీ గెస్ట్ హౌస్లో వీరంతా నిందితులు విజయ్ నాయర్, అప్రోర్, దినేష్ అరోరా కొందరు ఢిల్లీ మద్య వ్యాపారులతో సమావేశమయ్యారు. సో మొత్తానికైతే చూడండి, ఈ గెస్ట్ హౌస్ను కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ బుక్ చేశారు అని రిమాండ్ పిటిషన్లో సిబిఐ ప్రస్తావించింది. 2021-22 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేసింది. దానికి 44 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి వెళ్ళాయి. నేను గతంలో చెప్పినాం, 44 కోట్లు కాదు 300 కోట్లు, అంటే అటు పంజాబ్కి ఇటు గోవాకి, ఈ రెండింటి కూడా చేరినాయని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. సౌత్ గ్రూప్లో కీలక సభ్యుడిగా ఉన్న మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసరెడ్డి 2021 మార్చి 16న ఢిల్లీ సెక్రటరీకి వచ్చి కేజ్రీవాల్ను కలిశారు. మద్యం వ్యాపారం చేసేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. 2021-22 సంవత్సరానికి రానున్న ఎక్సైజ్ పాలసీలో తమకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేయాలని కేజ్రీవాల్ కోరారు అని సిబిఐ పేర్కొంది. తప్పకుండా మద్దతు ఇస్తానని మాగుంట శ్రీనివాసరెడ్డికి మాట ఇచ్చిన కేజ్రీవాల్ బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను సంప్రదించాలని సూచించారు. సో కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నారో ఈ యొక్క కథనం చెప్తా ఉంది. చాలా క్లియర్గా ఏ మద్యం వ్యాపారి అయినా అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి రాగానే మీరు కవితను సంప్రదించండి, ఆమె డీల్ చేస్తూ ఉందని చెప్పేసి సింపుల్గా ఆమెకు అప్పగించేటువంటి ప్రయత్నం చేసిండు. సో అందుకే కవితనే కీలక సూత్రధారి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో అందుకే ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా 3.5 నెలల నుంచి ఆమె తిహార్ జైల్లో మగ్గుతూ ఉన్న విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేజ్రీవాల్కు 3 రోజుల సిబిఐ కస్టడీ. ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టు ఆదేశాలు. ఈ నెల 29న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆర్డర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్న ఢిల్లీ సీఎం అంటూ ఒకరు చూస్తాం. మాపై దృష్టించడానికి సిబిఐ ప్లాన్ అంట. సిబిఐ కానీ ఈడీ కానీ ఆధారాలు లేకుండా కృత్రిమ ఆధారాలు సృష్టించి చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయదు. మీరు చేస్తున్నటువంటి పాలసీలో భాగంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని అక్రమ అన్యాయాలు, అవినీతికి సంబంధించిన నిర్ణయాల పట్ల వాళ్లకు చాలా క్లియర్ కట్ ఆధారాలు ఉన్నాయి. ఈడీ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, సిబిఐ దగ్గర కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సో మీరు ఎంత చెప్పినా కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవిత కానీ, ఇంకెవరైనా కానీ ఎంత చెప్పినా కానీ మీరు తప్పించుకోలేరు. మీరు సిబిఐ పైన ఆరోపణలు చేయొచ్చు కాక, కానీ సిబిఐ అంత ఈజీగా ఆధారాలు లేకుండా ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అయితే నేనైతే అనుకోలేను. కానీ కక్ష సాధింపు చర్య ఉండొచ్చు, కాకపోతే ఆధారాలు లేకుండా కక్ష సాధింపు చర్యలు ఉండవు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఇది మొత్తానికి కేజ్రీవాల్ సంబంధించినటువంటి న్యూస్. లిక్కర్ పాలసీ ఆమోదానికి తప్పించిన కేజ్రీవాల్ ఎన్నికల ఖర్చు కోసం గోవాకు 44.54 కోట్లు సిబిఐ రిమాండ్ పిటిషన్లో సంచలనాలు. ఢిల్లీ సీఎంకు 3 రోజుల సిబిఐ కస్టడీ. ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్న ఆప్ చీఫ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, అరవింద్ కేజ్రీవాల్, మేము గతంలో నుంచి కూడా చెప్తాను, అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా ఈరోజు లొంగాడు, ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించినటువంటి దాంట్లో ఆయన కూడా ఉన్నాడు అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది ప్రూవ్ అవుతోంది వాస్తవంగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రౌజ్ రెవెన్యూ కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్, రిమాండ్ పిటిషన్లో సిబిఐ కీలక అంశాలు ప్రస్తావించింది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్పై సంచలనమైనటువంటి అభియోగాలను మోపింది. ఢిల్లీ మద్యం పాలసీకి సాధ్యమైనంత త్వరగా
కేబినెట్ ఆమోదాన్ని పొందాలని అప్పట్లో సీఎం కేజ్రీవాల్ తప్పించిపోయారని సిబిఐ ఆరోపించింది. స్వయంగా కేజ్రీవాల్ చెప్పిన ఈ విషయాలు ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ద్వారా ఢిల్లీ సీఎం అదనపు కార్యదర్శి ప్రవేశ్ జూకు చేరాయని సిబిఐ పేర్కొంది. తమ విచారణలో ఈ వివరాలను రాబట్టామని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని నిందితులు బుచ్చిబాబు, బోయిన్పల్లి అభిషేక్, అరుణ్ పిల్లై 2021 సంవత్సరం మే 20న చార్టర్డ్ ఫ్లైట్లో ఢిల్లీకి వచ్చారు. 2021 సంవత్సరం మే 21న న్యూఢిల్లీలోని క్లారిడెస్ట్ హోటల్ సమీపంలోని గౌరీ అపార్ట్మెంట్లో ఉన్న ఉత్తమ్ గాల్వా కంపెనీ గెస్ట్ హౌస్లో వీరంతా నిందితులు విజయ్ నాయర్, అప్రోర్, దినేష్ అరోరా కొందరు ఢిల్లీ మద్య వ్యాపారులతో సమావేశమయ్యారు. సో మొత్తానికైతే చూడండి, ఈ గెస్ట్ హౌస్ను కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ బుక్ చేశారు అని రిమాండ్ పిటిషన్లో సిబిఐ ప్రస్తావించింది. 2021-22 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేసింది. దానికి 44 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి వెళ్ళాయి. నేను గతంలో చెప్పినాం 44 కోట్లు కాదు 300 కోట్లు, అంటే అటు పంజాబ్కి ఇటు ఏది గోవాకి ఈ రెండింటి కూడా చేరినాయని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. సౌత్ గ్రూప్లో కీలక సభ్యుడిగా ఉన్న మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసరెడ్డి 2021 మార్చి 16న ఢిల్లీ సెక్రటరీకి వచ్చి కేజ్రీవాల్ను కలిశారు. మద్యం వ్యాపారం చేసేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. 2021-22 సంవత్సరానికి రానున్న ఎక్సైజ్ పాలసీలో తమకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేయాలని కేజ్రీవాల్ కోరారు అని సిబిఐ పేర్కొంది. తప్పకుండా మద్దతు ఇస్తానని మాగుంట శ్రీనివాసరెడ్డికి మాట ఇచ్చిన కేజ్రీవాల్ బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను సంప్రదించాలని సూచించారు. సో కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నారో ఈ యొక్క కథనం చెప్తా ఉంది. చాలా క్లియర్గా ఏ మద్యం వ్యాపారి అయినా అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి రాగానే మీరు కవితను సంప్రదించండి, ఆమె డీల్ చేస్తూ ఉందని చెప్పేసి సింపుల్గా ఆమెకు అప్పగించేటువంటి ప్రయత్నం చేసిండు. సో అందుకే కవితనే కీలక సూత్రధారి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో అందుకే ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా 3.5 నెలల నుంచి ఆమె తిహార్ జైల్లో మగ్గుతూ ఉన్న విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేజ్రీవాల్కు 3 రోజుల సిబిఐ కస్టడీ. ఢిల్లీలోని రౌజవనీ కోర్టు ఆదేశాలు. ఈ నెల 29న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆర్డర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్న ఢిల్లీ సీఎం అంటూ ఒకరు చూస్తాం. మాపై దృష్టించడానికి సిబిఐ ప్లాన్ అంట. సిబిఐ కానీ ఈడీ కానీ ఆధారాలు లేకుండా కృత్రిమ ఆధారాలు సృష్టించి చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయదు. మీరు చేస్తున్నటువంటి పాలసీలో భాగంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని అక్రమ అన్యాయాలు, అవినీతికి సంబంధించిన నిర్ణయాల పట్ల వాళ్లకు చాలా క్లియర్ కట్ ఆధారాలు ఉన్నాయి. ఈడీ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, సిబిఐ దగ్గర కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సో మీరు ఎంత చెప్పినా కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవిత కానీ, ఇంకెవరైనా కానీ ఎంత చెప్పినా కానీ మీరు తప్పించుకోలేరు. మీరు సిబిఐ పైన ఆరోపణలు చేయొచ్చు కాక, కానీ సిబిఐ అంత ఈజీగా ఆధారాలు లేకుండా ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అయితే నేనైతే అనుకోలేను. కానీ కక్ష సాధింపు చర్య ఉండొచ్చు, కాకపోతే ఆధారాలు లేకుండా కక్ష సాధింపు చర్యలు ఉండవు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.